కలపాలి కాంటూరు 4115లో మా గ్రామాలను, కలపాలి కాంటూరు 4115లో మా గ్రామాలను, కలపాలి చట్టి వీరాపురం గ్రామాలను, కలపాలి చట్టి వీరాపురం గ్రామాలను. చింతూరు ఐటీడీ కార్యక్రమానికి న్యాయ పోరాటం కింద బయలుదేరాము. ఈరోజు బయలుదేరడానికి కారణం ఏంటంటే మా చింతూరు మండలంలో చుట్టుపక్కల అన్ని గ్రామాలు ముంపులోనే ఉంటాయి. అందులోనూ మా చట్టి పంచాయతీలో చట్టి వీరాపురం గ్రామాలు కూడా ప్రతి ఏటా ప్రతి సంవత్సరము ముంపుకు గురవుతుంది. కనీసం రైతులకి మన మొరలు చెప్పుకుంటే తప్ప అధికారులు మన దగ్గరకు వచ్చి మన గ్రామాలను R&R సర్వేలో కలిపే విధంగా లేరు అనబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా సరే మా బ్రతుకులు మాకు ముఖ్యం కాబట్టి రేపు మా బ్రతుకులు ప్రశ్నార్థకం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు మేము పోలవరం ముంపు బాధితులు న్యాయ పోరాటం చలో ఐటీడీ చింతూరు కార్యక్రమానికి రావటం జరిగింది. మా గ్రామాలను కలపాలి చట్టి వీరాపురం గ్రామాలను పోలవరం నిర్మాణం. చట్టి గ్రామ పంచాయతీ నుంచి చట్టి వీరాపురం గ్రామాల నుండి మేము ఈరోజు ఐటీడీకి పోలవరం ముంపు బాధితుల న్యాయ పోరాటం అనే విధంగా మేము రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామాలు ప్రతి సంవత్సరం మునిగి మా రైతులకు కానీ మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎటువంటి పనులు లేకుండా పోవడం వల్ల మాకు ఏ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని ఈ రోజున మేము తెలియజేయడానికి ఇక్కడ దాకా రావడం జరిగింది. అలాగే చూసుకుంటే 2022లో కూడా మా గ్రామాలు మచ్చుకు కూడా మాకే కనపడలేదు. ఇన్ని బాధలు పడుతున్నా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ఎన్నోసార్లు అధికారులకు కానీ గ్రీవెన్స్లకు కానీ మేము ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎవరు పట్టించుకోవట్లేదని ఈ రోజున 2 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వెళ్తే ఈ రకంగా చూసి మా బాధని చూసి అధికారులు స్పందించి మాకు పోలవరం విషయంలో కాంటూరు 4115లో కలిపి మాకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా జరుగుద్ది అనే నమ్మకంతో ఈ రోజున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వీరాపురం చట్టి 2 గ్రామాలు ఉన్నాయండి. మాది ముంపు గ్రామం. 2022లో కూడా మొత్తం మునిగి ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి అండి. ఈ తిండి తిప్పలు లేకుండా గుట్టలెక్కి ఉన్నాము. ఈ రోజున ఇక్కడ రావాల్సి వచ్చింది అంటే మాకు 41.5లో కాంటూరులో చేర్చాలని మేము కోరుకుంటున్నామండి. మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వరదల్లో ఇరుక్కొని పోయినా కూడా మేము ప్రభుత్వ దృష్టికి మా ఊరు చట్టి వీరాపురం అనేది కూడా పేరు లేదు అనే విషయంకి వస్తే చాలా బాధాకరమైన విషయం అండి. మాకు ఎలాగైనా న్యాయం జరిగేటట్లు చూడాలని అధికారుల నుండి మేము వేడుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా గోదావరి వచ్చిన తర్వాత రోడ్డు మీద 11 గంటల నుంచి నైట్ 7 గంటల దాకా ఉన్నాం. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు కూడా వచ్చారు, సంధించారు. మేము మీ పోలవరం వాళ్ళకి చెప్తామని చెప్పేసి కూడా అన్నారు. ఇంతవరకు మాకు సందన అన్నది లేదు. మళ్ళీ రెండోసారి కూడా గోదావరి వచ్చిన తర్వాత కూడా తట్టా బుట్టా చదువుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయినాం. రోడ్డు మీదకి వెళ్ళిపోయి అక్కడ ఏదో మామూలు ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఉంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళటానికి ఎంత ఇబ్బంది అయిపోతుంది. నైట్ పూట గుడిసెల పక్కన ఉండటం, పొద్దుడు పూట గుడిసెలలో తినటం. ఆ ఈగలు వచ్చేసి ఆ కంచంలో వాళ్తే మాకే జబ్బులు వచ్చేసి ఆ గోదావరి ముంచేసి వెళ్ళిపోద్ది. కానీ మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకు జ్వరాలతో పడి వాళ్ళు ఇచ్చిన 2000 ఏమో కానీ ఇంకొక దాచిపెట్టిన ఏమన్నా ఉంటే 5-10 అయిపోతున్నాయి. అలాంటి బాధపడతాను. మమ్మల్ని కొంచెం ప్రభుత్వం సంధించి మాకు
ఏదైనా సర్వే చేసి మాకు తొందరగా మమ్మల్ని సంధించి దూరంలో పెట్టేటట్టు మాకు ఇవాళ చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మేము చట్టి గ్రామస్తులం సార్. మాది చట్టి నుంచి చాలా ముంపు జరిగింది. మా ముంపు ప్రాంతాన్ని కొంచెం మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఈ ముంపు ప్రాంతం నుంచి మమ్మల్ని మంచి ప్రదేశానికి తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం ఎక్కడైతే మాకు ప్రశాంతత ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళగలరని కోరుతూ సార్, మేము ఎంత ఇబ్బంది పడుతున్న మాకు మంచి రోజులు రావాలని, మా పిల్లలు కూడా ఇంకా మంచి రోజుల్లోకి వెళ్ళాలి, అలాగే ఇలాంటి ముంపు ప్రాంతాల్లో మా పిల్లలు ఉండకుండా మమ్మల్ని మేము ఇప్పుడు పడుతున్న బాధలు మా పిల్లలు పడకుండా మమ్మల్ని ఒక సురక్షిత ప్రాంతాలకు పంపించగలరని పెద్దల్ని కోరుకుంటున్నాం సార్. మేము ముంపు ప్రాంతం చట్టి వీరాపురం చాలా ముంపు ప్రాంతంలో ఉన్నామండి. మేము ఫస్ట్ వర్షాలు వచ్చినాయి అంటే మాత్రం ఫస్ట్ ములిగేది మా విలేజేనండి. చట్టి వీరాపురం ములిగిన తర్వాతే చింతూరుపై రోడ్డు ఎక్కుతుందండి. అది అలాంటిది మమ్మల్ని వదిలేసి వేరే విలేజ్లన్నీ కూడా సర్వే చేశారు. మేము చాలా అన్యాయం అయిపోయామండి. అసలు మాకు ఒక సర్వే లేదు, ఏమీ లేదు సార్. మేము వరదలు వచ్చినాయంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము ఎక్కడో గొట్ల మీదకి వెళ్ళి టెంట్లు వేసుకుని ఉంటున్నాం సార్. ఏ అధికారులు కూడా మమ్మల్ని వంగి తొంగి చూసే పాపం లేదు సార్. మేము ఎటు వెళ్ళాలన్నా ఎటు పోవాలన్నా దారిలు మూసేసినాయి సార్. నడి రోడ్డులో నడి మధ్యలో నీటి మధ్యలో ఉన్నాం సార్. మేము అసలు మా బాధలు అధికారులందరూ గుర్తించాలని ముందు జరిగేది మాకే సార్ అన్యాయం. అసలు తర్వాత అందరికీ కూడా ఈ నీళ్లు వచ్చేది పోయేది. చింతూరు కూడా మాది ములిగేకే చింతూరు వస్తుంది సార్. అలాంటి చింతూరు ఏంటి, మల్లితోట ఏంటి, ఏజికోడేరేంటి, కన్సులేంటి ఎన్నో గ్రామాలు సర్వే చేశారు. కానీ మా గ్రామానికి సర్వేకి ఎందుకు రాలేదు సార్? మేము ముంపు బాధ్యతలం కామా? మేము ముంపు గ్రామాల్లో లేమా చెప్పండి? మేము ముంపు గ్రామాల్లో ఉండబట్టికే కదా సార్ ఇంత జనం మేము పోరాడటానికి ఈ రోజు ఇక్కడ ఐటీడీఏ ముందు వచ్చి నిరాశ చేసి ధర్నా చేస్తున్నాం. మేము మా బాధను అధికారులు అర్థం చేసుకుంటారని సార్ మేము చాలా ఇదయ్యాం సార్. పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రతిసారి వారం రోజులు వర్షం కురిసిందంటే ఎక్కడికి వెళ్ళాలనే పరిస్థితి ముందు మాకే సార్. వరదలు వచ్చేది మాకే సార్. ఇల్లు మూసేసేది, ఇల్లు మొత్తం మేమే సార్ అక్కడ ఉండేది. అలాంటిది మమ్మల్ని మా బాధలు అర్థం చేసుకొని అధికారులు స్పందించి మా వీరాపురం చట్టి గ్రామాలు సర్వే చేస్తారని కోరుకుంటూ అడుగుచున్నాం సార్. ప్రతి సంవత్సరం కూడా అండి మరి వరదలకు చాలా బాధలు పడుతున్నాము. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బాలురు అలాంటి వాళ్ళు అందరినీ కూడా సంకన పెట్టుకొని చంటి పిల్లలు వృద్ధులు కూడా నడలేని పరిస్థితుల్లో మరి మంచాల మీద మోసిపోయిన పరిస్థితి అండి. 22లో అయితే చాలా వరద వచ్చేసిందండి. వారం రోజుల పాటు ఇళ్ళన్నీ కూడా సర్వేలో కనబడకుండా ఇళ్ళన్నీ కూడా వారం రోజులు నీటిలోనే మునిగిపోయి ఉన్నాయండి. ఆ సంగతి అందరికీ తెలుసా అండి. మరి అటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. చట్టి తొందరగా ములుగుతుందండి. మరి మేము ఎటు పోవాలన్నా మాకు దారి లేదండి. 4 వైపుల నుంచి కూడా నీళ్లు వచ్చేస్తాయండి. మరి వీరాపురం, చిడుమూరు, మా చట్టిని కూడా 41 కాంట్రోల్లో మమ్మల్ని చేర్చాలని అన్ని మనం చేసుకుంటున్నాం. మరి ఈ యొక్క ధర్నాలు మరి ఇంతమంది మరి పాల్గొన్నామంటే మరి వెంటనే మరి పిఓ గారికి మరి నమస్కరిస్తూ మరి మా మనవులు ఆలకించి మాకు న్యాయం చేయాలని, మా చట్టివాసులందరినీ కూడా ఆదుకోవాలని మరి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నామండి. మేము గ్రామ ప్రజల తరఫున వచ్చామండి. మా అష్ట కష్టాలు సస్యశ్యామలమైన ప్రదేశంలో ఉంటూ మేమంత సవ్యంగా బతికేమో. పోలవరం డ్యామ్ వస్తే ఎలాగే ఉండిపోతామన్నది తెలియదు. అటువంటి సమస్యల్లో మేమేం చేయాలో దిక్కుతోచని అలాది పక్షులం అయిపోతాము. అలాగని మేము అనుకుంటున్నాం. మా కష్టాలు ఏమని తీరుస్తారు? మీరు అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ మాకు ఇటువంటి సస్యశ్యామలమైన ప్రదేశం ఉంటుందా? అది మీరు కూడా ఆలోచించారు ప్రభుత్వం. ఆ రాత్రిపూట అడవుల్లో ఉండాలంటే మాకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కనీసం ఇప్పటికైనా సరే అధికారుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం నివేదిక పంపి మా కష్టాలను గట్టెక్కిస్తారని చెప్పి ఇక కంపల్సరీగా మేము ఒకరిద్దరం వెళ్తే మాకు పని అవ్వట్లేదు, గ్రామం మొత్తం కదిలితేనే కనీసం ఆ రకంగా మా గ్రామాన్ని కాంటూరు 4115లో కలిపి మాకు కూడా పునరావాసం కల్పిస్తారని చెప్పి ఈ రోజున మేము ప్రజలందరినీ తీసుకొని ఇక్కడ ఐటీడీ దాకా రావడం జరిగింది సార్. మేము ఆల్రెడీగా పోయిన నెల 19వ తారీఖున కూడా గ్రీవెన్స్లో ఈ సమస్య గురించి ఇచ్చాము. దాదాపుగా 4 రోజులు కావస్తుంది. ఇంతవరకు అధికారుల నుంచి మాకు ఎటువంటి సమాచారం రాకపోవడం వల్ల మేము కనీసం ఈ రోజున మరి ఒకరిద్దరం వెళ్తున్నాం కాబట్టి అధికారులకు మనకు కనిపించట్లేదేమో, మన బాధలు తెలియట్లేదేమో. మనందరం పోయి మా అధికారుల ముందు మనం చెప్పుకుంటే మనకి ఈ రకంగా మనకు పరిష్కారం దొరుకుద్దేమో అని చెప్పి అందరం కలిసి అంటే ఇది మేము
కల్పించుకొని అప్పటికప్పుడు స్క్రిప్ట్ చెప్పుకొని చెప్పాల్సిన బాధ్యత కూడా లేదు సార్. ఎందుకంటే చట్టి వీరాపురం అనేది సబరి ఒడ్డునే ఉంటుంది సార్. అటుపక్క చూస్తే చంద్రవంక వాగు, సబరి కంటే చంద్రవంక ముందు పొంగుద్ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేషనల్ హైవే రోడ్ల కింద 20 అడుగులు 15 అడుగులు కట్ట పోస్తున్నారు. మాకు పోలవరం కట్ట కంటే ఈ కట్టను చూస్తే భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఉన్న వాటర్ ఖాతంలో ఆ రెడ్ క్రాస్ బిల్డింగ్లు కొండలకి వెళ్ళి అలా విస్తరించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. ఉన్న నీళ్ళని మా ఇళ్లలోకి వచ్చి ముందుగానే మేము ఖాళీ చేసే పరిస్థితి ఉంది సార్. ప్రతి ఆడబిడ్డలు ఎవరైనా సరే ఇళ్లలో వంట సామాన్లు సెల్ఫుల్లో పెట్టుకుని అలంకరించుకుంటారు. కానీ మా ఇళ్లలో అలా ఉండవు సార్. ఎప్పుడు మూడగట్టి అటక మీదే ఉంటాయండి. ఎందుకంటే ఏ క్షణాన మేము మళ్ళీ సర్దుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా అని. అందుకనే వండుకోవడం వరకు 4 గిన్నెలు బయట పెట్టుకుంటారు, మిగతా అన్ని మూటలు కట్టి పైన పెట్టుకుంటామండి. మాకు పోలవరం వచ్చినప్పుడు కూడా మాకు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందండి. ఒక ఇంటి నుంచి ఒక సామాన్లు వెళ్ళాలంటే వెళ్ళి రావడానికి దాదాపుగా 25-30 వేలు అవుతుందండి. కనీసం గవర్నమెంట్ ఇచ్చే 1000, 15, 2000 వరకు మాకు ఏమీ సరిపోదండి. కనీసం ఇప్పటికైనా సరే మీ నివేదిక ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి మా 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 బాధల్ని తొందర పట్టించుకొని మమ్మల్ని R&R సర్వేలో చేర్చి అందరికీ ఇస్తున్నట్టుగానే 45లో ఉన్నారు సార్ చింతూరు మండలం మొత్తం. మాది కూడా 41, 15లో చేర్చి మా గ్రామస్తులందరికీ న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన నుంచి మాకు ఆ లిస్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అక్కడ ఏ గ్రామాలు ముంపుకు గురవుతాయి, అందులో ఎవరికి సర్వే చేయాలి, ప్యాకేజ్ ఎవరికి ఇవ్వాలని ఒక లిస్ట్ వస్తుంది మాకు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజమండ్రి నుంచి. అది వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము చేస్తాం. రాకపోయినా సరే మేము పిఓ గారి ద్వారా మేము పంపించి అది వచ్చేటట్టు చేస్తాం. మేము మీటింగ్ పెడతారు. మీటింగ్లో కూడా ఈ విషయం మేము పిఓ గారు పిఏ గారిని దృష్టిలో పెట్టి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది సార్. 2017, 2021లో పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు సార్. ల్యాండ్స్ సంబంధించి ఇచ్చారు. గ్రామ సభలు కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు పోలవరం R&R వచ్చి కలిసి మీ యొక్క ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే చేసుకోండి అని చెప్పి ఆ రోజున ఇచ్చారు. అదే సార్, అదే మాకు తెలియదు సార్. అదే ఎందుకు జరగలేదు అనేది మేము అందుకు ప్రూఫ్స్తో సహా తీసుకొచ్చాము సార్. ఇవన్నీ తీసుకొచ్చాము. కానీ మీరు గవర్నమెంట్ నుంచి మాకు ఏం రాలేదు కాబట్టి చట్టి వీరాపురం లేదు అంటానికి మరి అంటే సర్వే చేసేది ఇక్కడ ఉన్న ఫ్లడ్ టైంలో పెద్ద అధికారులు కలెక్టర్ గారు ఇక్కడ ఉంటారు. కాకపోతే మీరు ఏది చేసినా సరే ఎర్రంపేట హెడ్ క్వార్టర్ కాబట్టి మీరు ఇక్కడ ఎర్రంపేటలో ఉండి చూస్తారు సార్. చట్టి వీరాపురం రావడానికి మీకు దారి ఉండకపోవచ్చు కూడా. దానివల్ల మా గ్రామాలు మీకు కనపడకపోవచ్చు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరికీ ఇస్తున్నారు. ఫీల్డ్ విజిట్కి వస్తారు అండి. మా అష్ట కష్టాలు సస్యశ్యామలమైన ప్రదేశంలో ఉంటూ మేమంత సవ్యంగా బతికేమో. పోలవరం డ్యామ్ వస్తే ఎలాగే ఉండిపోతామన్నది తెలియదు. పోలవరం ప్రాజెక్టు బాధలు వర్ణాతీతం. చింతూరు డివిజన్లో ముంపు మండలాల్లోని ఉన్నటువంటి చింతూరు, కోనవరం, విఆర్పురం, ఎట్టపాక మండలాల్లోని ముఖ్యంగా చింతూరు మండలంలోని చట్టి వీరాపురం గ్రామం ఏ కొంచెం గోదావరి వచ్చినా సరే వెంటనే ముంపుకయ్యేటటువంటి ప్రాంతం. అయినప్పటికీ కూడా ఈ గ్రామాలను 41.15 కాంటూరులో చేర్చకుండా 2016లోనే చట్టి వీరాపురం గ్రామాలలో R&R సర్వే చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ 41.15 కాంటూరులో చట్టి వీరాపురం గ్రామాలను కలపకపోవడంతో ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసులందరూ కూడా ఆందోళన చెంది చింతూరు ITDA ప్రాజెక్ట్ అధికారి గారికి వారి యొక్క విన్నపాన్ని అందించారు. చట్టి వీరాపురం గ్రామస్తులకు 41.15 కాంటూరులో చేసి వీరందరికీ కూడా R&R ప్యాకేజీ అదేవిధంగా పునర్వాసం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.